మీరు రూమ్ రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కాలభైరవ దర్శనం చేసుకోవాలి. కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా ఏ టెంపుల్ అయినా దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాతనే ఏ టెంపుల్ అయినా దర్శనం చేసుకోవాలి. కాలభైరవ టెంపుల్ వెళ్ళాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ముందుగా మెయిన్ రోడ్డు మీద రావాలి. ఫ్రెష్ అవ్వ మెయిన్ రోడ్డు మీద రాగానే ఇట్లా ఆటోలు ఇట్లా రిక్షాలు అన్నీ కనిపిస్తాయి. బైక్ గిట్ ఉంటుంది. రిక్షాకి అయితే 100 to 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటోకి అయితే ఇంకా ఎక్కువ. ఆటోకి అయితే మ్యాక్సిమం 150 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. అట్లా లేదు ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే ర్యాపిడో కానీ బుక్ చేసుకోవచ్చు. మీరు ర్యాపిడో రీజనబులే ఉంటుంది. కానీ రిక్షా ట్రై చేయండి. రిక్షా ట్రై చేస్తే మీకు ఎక్స్పీరియన్స్డ్ గాను ఉంటుంది. మస్ట్ ట్రై టు రిక్షా. రిక్షా దిగంగానే మీకు రిక్షా అయినా ఆటో అయినా ర్యాపిడో వాళ్ళైనా ఇక్కడ వదిలేస్తారు. ఈ సర్కిల్ చూసుకొని ఇక్కడ వదిలేస్తారు. కనిపిస్తుందా? అట్లా సీదా పోగానే కాలభైరవ టెంపుల్. ఇట్లా దారుణంలో నుంచి సీదా లోపలికి వస్తే చెప్పులు పెట్టుకోండి, అవి పెట్టుకోండి అని అడుగుతుంటారు. మొబైల్ పెట్టుకోండి. ఓన్లీ కాశీ విశ్వనాథ్ టెంపుల్లో తప్ప ప్రతి టెంపుల్లోకి ఫోన్లు అలో ఉంటాయి, కానీ యూజ్ చేయరాదు. ఓన్లీ కాశీ విశ్వనాథ్ టెంపుల్లోకి ఒకటే ఫోన్ అలో ఉండదు. చెప్పులు మీరు వేసుకురాకండి. మీరు మీ రూమ్లోనే వదిలేసి రాండి. మీరు చెప్పులు వదిలేరండి. ఇట్లా షాపులు ఉంటాయి. ఇట్లా షాపుల్లో మీరు ఏమన్నా పర్చేస్ చేస్తే మీ మొబైల్స్ కానీ మీ చెప్పులు కానీ వాళ్ళే హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారు. వీళ్ళు పోయేటప్పుడు మీకు ఇస్తారు. మెయిన్ విషయం ఏంటంటే మీరు ఏమన్నా ఆ షాప్లో పక్క ఏదైనా ఒక వస్తువు పర్చేజ్ చేస్తేనే వాళ్ళు షాప్లోకి మీ చెప్పులైనా మీ మొబైల్స్ అయినా ఏమైనా కానీ వాళ్ళు పెట్టుకుంటారు. మీకు కాలభైరవ టెంపుల్ దర్శనం వితిన్ 15 to 20 minutes అయిపోతుంది. మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మహామృత్యుంజయ టెంపుల్. మీకు ఇక్కడ నుంచి ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ మీరు మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ కుండలో వాటర్ రాతే చాలా మంచిదని ఇక్కడ లోకల్స్ అయితే చెప్పారు. మీరు మహామృత్యుంజయ టెంపుల్కి ఎట్లా వెళ్ళాలంటే మీరు ఏడికెళ్ళైతే కాలభైరవ టెంపుల్ వెళ్ళారో దాని ఆపోజిట్ డైరెక్షన్లోనే మీకు మృత్యుంజయ టెంపుల్కి వెళ్ళే రూట్ ఉంటుంది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ కాలభైరవ టెంపుల్ దారం ఎదురుగానే మీకు మృత్యుంజయ టెంపుల్కి వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ స్ట్రైట్ పోగానే మీకు మృత్యుంజయ టెంపుల్ ఉంటుంది. మీకు ముందర పోగానే ఆ సరౌండింగ్స్లో లొకేషన్ ఎట్లా చూపిస్తాం. మీరు కాలభైరవ టెంపుల్ నుంచి స్ట్రైట్ రాగానే మీరు ఇదే మృత్యుంజయ టెంపుల్ అనుకుంటారు, కానీ ఇది మృత్యుంజయ టెంపుల్ కాదు. మృత్యుంజయ టెంపుల్ ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉంటుంది మృత్యుంజయ టెంపుల్. మృత్యుంజయ టెంపుల్ పెద్ద గోపురం ఉంటుంది. మీకు చూపిస్తుంది ఎట్లుంటుందో. ఇట్లుంటుంది. ఎప్పుడైనా విజిట్ చేస్తే మర్చిపోకండి. అది కాదు మృత్యుంజయ టెంపుల్, అక్కడ ఉంటుంది మృత్యుంజయ టెంపుల్. మీకు దర్శనం వితిన్ 2 minutes 3 minutes అయిపోతుంది. క్యూ అయితే ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్. ఇంకొక August 1st నుంచి అనుకుంటా ఏమో నవరాత్రులు స్టార్ట్ అయితే అప్పుడు చాలా క్యూ ఉంటుంది. ఇప్పుడు విజిట్ చేసేవాళ్ళు ఈ మంత్లోనే తొందరగా విజిట్ చేసేయండి. దర్శనం అయిపోగానే బయటికి రాగానే ఇట్లా మీకు మృత్యుంజయ టెంపుల్ లోపల బావిలోంచి వాటర్ తీసిపోస్తారు. వాటర్ తాగడం అయితే పక్క మర్చిపోకండి. మృత్యుంజయ టెంపుల్లోన కాశీలోన పక్క తాగండి, వాటర్ తాగండి. చాలా మంచిదంట హెల్త్కి అన్నిటికీ ఇక్కడ లోకల్ చెప్పి.